కాంగ్రెస్ పార్టీకి ఓ సిద్ధాంతం ఉండదు. ఒక్కో చోట ఒక్కో సిద్ధాంతం పాటిస్తుంది. ఒక చోట మైనార్టీల బుజ్జగింపు, ఒక చోట మెజార్టీల బుజ్జగింపు. ఓవరాల్గా పేదల సేవే మాకు సిద్ధాంతం అంటుంది. ఒరిజినల్గా సిద్ధాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ హిందుత్వ సిద్ధాంతంతో ఉంటే కమ్యూనిస్టులు సెక్యులర్ సిద్ధాంతం అంటూ అంతర్జాతీయ దృక్పథంతో దేశాన్ని చూడాలని వాళ్ళు అంటారు. దేశపు దృక్పథంతో, జాతీయ దృక్పథంతో దేశాన్ని చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటుంది. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటిది సైద్ధాంతిక పోరాటం. అట్లాగే అన్ని ప్రైవేట్ రంగంలోకి వెళ్ళాలి అన్నటువంటిది చంద్రబాబు గారి పాలసీ. అట్లాగే అంతా ప్రభుత్వ రంగంలో సేవలు అందాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలసీ. విధానాల పరమైనటువంటి ఇద్దరి మధ్యన సంపూర్ణమైనటువంటి తేడా ఏంటంటే, ఒక సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ లాంటి ద్వారా ఇంటికే మెరుగైన సేవ, ఇంటి దగ్గరికే వచ్చి వైద్యులు చూసేటట్టు, ఇంటి ప్రాంతంలోనే ఆసుపత్రి పెట్టేటట్టు, అట్లాగే ఇంటి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలే బాగు చేసేటట్టు, అట్లాగే ఇంటి ప్రాంతంలోనే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి విధమైనటువంటిది తను తీసుకొచ్చింది. ప్రభుత్వపు సేవ ప్రజల దగ్గరికి అన్నటువంటి సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డిది. అది ఉచితంగా అందించాలన్నటువంటిది. పైగా ప్రోత్సాహకాలు, విద్య లాంటిది చదువుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. అదే సందర్భంలో మనుషులు కష్టపడాలి, సంపాదించుకోవాలి, ఆ సంపాదించుకున్న డబ్బులతో తమ బిడ్డల్ని చదివించుకోవాలి, కార్పొరేట్ విద్యను అందుకోవాలి, కార్పొరేట్ వైద్యాన్ని అందుకోవాలి అన్నటువంటిది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. దానికి అనుగుణమైన ఆసుపత్రులు నడిపించాలి, దానికి అనుగుణంగా కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ ఆసుపత్రులు డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా జనం దాన్ని వినియోగించుకుంటారన్నటువంటిది చంద్రబాబు నాయుడు ఫార్ములా. ఒకళ్ళు ప్రభుత్వం ప్రజలకి వెన్నుదన్నుగా ఉండాలంటే, ఇంకొకరు ప్రజలు కష్టపడటానికి ప్రభుత్వం తోడుండాలను. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే, పేదలకి జగన్ పాలసీ కరెక్ట్, మధ్యతరగతి కూడా జగన్ పాలసీని కరెక్ట్, కానీ దాంట్లో పూర్తిగా మమేకం కాలేరు. వాళ్ళు ఇక్కడే ఊగిసలాడుతూ ఉంటారు. ధనికులకి చంద్రబాబు ఫార్ములా కరెక్ట్. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సైద్ధాంతిక పోరు.